అనగనగా మర్మదేశాన్ని పాలించిన మహారాజు మార్కండేయుడు కుమారుడు యువరాజు జయేంద్ర తన రాజ్యపతనమయ్యాక దాన్ని తిరిగి సాధించే మార్గం కోసం అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. అలా ఒక ఎడారి ప్రాంతం చేరుకుంటాడు. ఇప్పటికే ఎన్నో ఎడారులు క్రూరమృగాలుండే అడవులు వెతికాను, కాని ఇంతవరకు ఆ రహస్యాన్ని సాధించలేకపోయాను. ఇంకా ఎంతకాలం ఇలా తిరగను? దీనికి ముగింపనేది లేదా? ఇదంతా ఏమో కాని ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది. తెచ్చిన నీళ్లైపోయాయి. ఇక్కడ నీళ్లు దొరికి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు అనుకుంటూ అలా ముందుకు వెళ్లగా కొంత దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్న ముసలి వ్యక్తి కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు. ఏమయ్యా పెద్దయినా, ఇక్కడెక్కడైనా కాస్త నీరు దొరుకుతుందా? చాలా దాహంగా ఉంది. దొరుకుతుంది బాబు, కాని ఇక్కడ కాదు. సుమారు 6 మైళ్ల దూరం వెళితే అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఇంకా 6 మైళ్ళ? ఇప్పటికే నా గొంతు తడారిపోయింది. ఇంకా ఒక్కడుగు కూడా ముందుకేయడం నా వల్ల కాదు. గొంతు తడుపుకోవడానికైతే నా దగ్గర కాసిన్ని నీళ్లు ఉన్నాయి నాయనా, కావాలంటే తీసుకో. సరే, ఇలా ఇవ్వండి. అలా అతనిచ్చిన కొద్దిపాటి నీటిని తీసుకుని దాహం తీర్చుకుంటాడు యువరాజు జయేంద్ర. ఎవరు నాయనా నువ్వు? ఈ ఎడారి ప్రాంతంలో ఎక్కడికెళ్తున్నావు? నేనొక బాటసారిని. ముఖ్యమైన పని మీద పొరుగురాజ్యం వెళ్తున్నాను. సాధారణంగా ఇది ఎడారి ప్రాంతం. ఇటువైపు నుండి పక్క రాజ్యం వెళ్లటానికి ఎలాంటి మార్గం లేదు. నువ్వు ప్రత్యేకంగా ఇటు వెళుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమేముంది తాత? నిజానికి ఎంతో కాలంగా నేనొక రహస్యాన్ని ఛేదించడానికి అన్ని ప్రాంతాలు తిరుగుతూ చివరికి ఇలా వచ్చాను. అలాంటిదేదో ఉందని తెలుస్తూనే ఉంది బాబు, కాని నువ్వు చూడటానికి ఒక సాధారణ యువకుడిలా లేవు. నిజం చెప్పు నాయనా, ఎవరు నువ్వు? మీ అనుమానం నిజమే తాత. నేనొక సాధారణ యువకుణ్ణి కాదు. నేను మర్మదేశాన్ని పరిపాలించిన మహారాజు మార్కండేయులి కుమారుణ్ణి, జయేంద్రని. ఓ అలాగా. ఇంతకీ మీరు దేని గురించి అన్వేషిస్తున్నారు యువరాజా? దాని గురించి చెప్పినా మీరేం చేయగలరు? పైగా వృద్ధులు, చాలా బలహీనంగా ఉన్నారు. సమయం వృధా తప్ప ఉపయోగం ఏముంది? ఏమో, ఎవరికి తెలుసు నాయనా. నువ్వు అన్వేషించేది నాకేవైనా కొంత తెలుసుంటే అది నీకు ఉపయోగపడుతుంది కదా. మీరు చెప్పేది కూడా నిజమేలేండి. అయితే చెప్తా వినండి. మా నాన్నగారి పట్టాభిషేకం నాటికి రాజ్యం అన్నిటిలో మిగులుండి చాలా సుసంపన్న రాజ్యంగా ఉండేది. అయితే మా తండ్రిగారు మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆశతో అతిగా దానధర్మాల పేరుతో ధనం వృధా చేసేవారు. అలా కొంతకాలానికి ధనాగారం మొత్తం ఖాళీ అయింది. అప్పట్నుంచి రాజ్యంలో కరువు విలయతాండవం చేసింది. అన్ని రాజ్యాలని సహాయం కోరినా లాభం లేకుండా పోయింది. మా తండ్రిగారికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో ఆ సమయంలో ఏమైంది? మా రాజ్య అతినీగతిని మార్చే సంఘటన జరిగింది. ఏమిటా సంఘటన? మా రాజ్యపు సరిహద్దులో ఉన్న అడవిలో ఒక మహర్షి ఉన్నారని, ఆయన్ను కలిస్తే రాజ్య పరిస్థితులు చక్కబడటానికి చేయవలసిన సూత్రాలు సూచనలు ఇస్తారని కొంతమంది సలహా ఇవ్వడంతో ఆయన్ని వెతుక్కుంటూ మా నాన్నగారు అడవికి వెళ్లారు. ఇంతకీ ఋషిని కలిశారా మీ తండ్రిగారు? అలా అడవిలో గుర్రంపై వెళుతున్న మా తండ్రిగారికి అనుకోకుండా తేనెటీగల గుంపు దాడి చేసింది. గుర్రం అతివేగంగా దౌడు తీయడం వల్ల క్రిందపడి స్పృహ కూలిపోయారు. స్పృహలోకి వచ్చి చూసేసరికి ఒక వ్యక్తి మా తండ్రిగారికి తన ఇంట్లో సపర్యలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ సపర్యలు చేసేదెవరు? అతని పేరు పాపన్న. చాలా పిసినారి. ఓహో, అయితే ఆ పిసినారే మీ తండ్రి గారిని రక్షించారన్నమాట. అవును. అప్పుడే అతను ఎంత పిసినారి అన్నది మా తండ్రిగారు తెలుసుకున్నారు. అదెలాగా? నిజానికి మా తండ్రిగారు కళ్ళు తెరిచేసరికి చిన్న పాకలో ఉండటంతో తను ఏదో ఒక చిన్న గ్రామం అనుకున్నాడు. కాని తీరా లేచి చూస్తే కాని అర్థం కాలేదు. ఆ అడవిలోనే చిన్న పాకలో ఉన్నారని, ఆ అడవిలోనే ఆ పిసినారి ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడని తెలిసింది. ఇంతకీ అడవిలో ఆ పిసినారివాడు ఏం చేస్తున్నాడు? మా తండ్రిగారు కూడా ఆ పిసినారి పాపన్నని సరిగ్గా ఇదే ప్రశ్న వేశారు. మరి దానికి అతనేం సమాధానం ఇచ్చాడు? అయ్యా, మాది దగ్గరలో ఉన్న చింతలపూడి అనే గ్రామం. కాకపోతే నేను బాగా డబ్బు పొదుపు చేసేవాణ్ణి. పైసా ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించేవాణ్ణి. ఊర్లో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనేవాణ్ణి కాదు. దానివల్ల మా కుటుంబ సభ్యులతో సహా అందరూ నన్ను పట్టించుకోవడం మానేశారు.
గ్రామంలో పెద్దలు పిసినారి పాపన్న ఇంటికి వస్తారు. పాపన్న వరండాలో కూర్చుని ఉంటాడు. నమస్కారం పాపన్ గారు. హా నమస్కారం. రండి. ఏమిటిలా వచ్చారు? ఏం లేదు పాపన్ గారు, రేపు రాబోయే దసరా పండగకి ఊళ్ళో అన్నదానం చేద్దామనుకుంటున్నాం. అందుకని తమరు కొంత సహాయ సహకారాలు అందిస్తారని వచ్చాం. నేనేమన్నా ధర్మక్షేత్రం నడిపిస్తున్నాను? ప్రతిదానికి నా దగ్గరికి వచ్చి చందాలు అడుగుతారు. అదేటండి అలా మాట్లాడుతున్నారు? అందరూ తలా కొంత డబ్బిచ్చినే కదా కార్యక్రమం జరిగేది. దానికిట్ట కోపడితే ఎటా? డబ్బు లేదు గిబ్బు లేదు. వెళ్ళండి. ఇంకోసారి ఇలా చందాలంటూ మా ఇంటికి రాకండి. చూడు పాపన్ గారు, నీ ఒక్కడి దగ్గర డబ్బుందని ఎర్ర ఎక్కువ, నీకు బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది, గుర్తెట్టుకోండి. అలా వచ్చిన ఊరి పెద్దలు కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే పాపన్న భార్య వచ్చి ఇలా అంటుంది. ఏమిటండి, ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో అలాగేనో మాట్లాడేది? ఇష్టముంటే ఇవ్వాలి, లేదంటే లేదనాలి, అంతేగాని అలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చా? డబ్బు సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ. తేరగా వచ్చి డబ్బు కావాలంటే ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడ్నా? అయినా వాళ్ళడిగింది దేవుడి దగ్గరన్నదానికేగా. పుణ్యకార్యం చేస్తే కుటుంబానికే మంచి జరుగుతుంది, ఆ మాత్రం తెలీదా మీకు? అలా పుణ్యం పాపం అంటూ దానాలు చేస్తుంటే ఉన్నదంతా పోతుంది. అప్పుడు మనం అడుక్కు తినాలి. దానికి నువ్వు సిద్ధమేనా? అలా పాపని చేసే పనులకి అటు ఊళ్ళో వాళ్లతో ఇటు భార్యతో ఎప్పుడూ గొడవలవుతూనే ఉండేవి. ఇదిలా ఉండగా మరుసటి సంవత్సరం గ్రామంలో వర్షాలు పడక కరువొచ్చి తినడానికి తిండి లేక ఒక తల్లి పాపన్న ఇంటికొస్తుంది. అయ్యా పాపయ్య గారు, తినడానికి అన్నం లేక పిల్లలు ఏడుస్తున్నారు. దయచేసి కొంచెం సాయం చేయండి అయ్యా బాబు. చూడు, మీకు ఆకలైతే నాకెందుకు చెప్తున్నావు? నేనేమైనా ఉచిత సత్రం నడిపిస్తున్నాను? నోరు మూసుకుని ఇక్కడి నుంచి బయటికెళ్ళు అని అనగానే ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇదంతా తెలిసిన గ్రామ ప్రజలు ఇలా అనుకుంటారు. అందరూ వినండి, ఆపద సమయంలో కూడా పేదోళ్ళను ఆదుకోలేని ఆ పాపనతో ఈ రోజు నుండి ఎవ్వరూ మాట్లాడడానికి లేదు. ఇది గ్రామ నిర్ణయం, అందరూ గుర్తెట్టుకోండి. అలా ఆ రోజు నుండి గ్రామంలో అందరూ నన్ను దూరం పెట్టడం వల్ల ఆ అవమాన భారంతో ఊళ్ళో ఉండలేక ఇలా అడవిలోకి వచ్చి బ్రతుకుతున్నాను. అయ్యో, ఎంత పని జరిగింది! అయినా మరీ అంత పిసినారితనం పనికిరాదయ్యా పాపన్న. డబ్బు ఖర్చు పెట్టడం సులభమండి, కాని సంపాదించడం చాలా కష్టం. అందుకే నేను ఎవరికీ డబ్బు ఇవ్వను. ఆ ఊర్లో ఉండాలనిపించకపోతే వేరే ఊరెళ్ళి ఉండాలి, కాని ఇలా అడవిలో ఉండడం ఏమిటో నాకు అర్థం కావటం లేదయ్యా పాపన్న. మళ్ళీ ఇంకో ఊరు వెళితే అక్కడ నాకంటూ ఒక ఇల్లు కట్టుకుని ఏదో ఒక పని చేసుకుని డబ్బులు సంపాదించాలి. ఇలా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. అదే ఇక్కడైతే ప్రశాంతంగా బ్రతకచ్చు. పంటలు పండించక్కర్లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరమూ ఉండదు. మంచి పళ్ళు తింటూ బ్రతకచ్చు ఈ అడవిలో. కాని అంత పిసినారి అనిపించుకున్నావంటే నీకు డబ్బు పిచ్చి ఉండే ఉంటుందిగా. మరిప్పుడు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదంటున్నావేంటి? నాకు కొంతకాలం డబ్బు సంపాదించకుండా ఉండాలను, అందుకే అవన్నీ వదిలేశాను. చాలా మంచి పని చేసావయ్యా పాపన్న. అంతా నా గురించే చెప్తున్నాను, మీ గురించి చెప్పనేలేదు. ఇంతకీ మీరెవరు? ఈ అడవిలోకి ఎందుకొచ్చారు? అని అనగానే మార్కండేయుడు తన రాజ్యంలో వచ్చిన కరువు పరిస్థితుల నుండి ఋషిని కలవడానికి వచ్చే విషయం వరకు అంతా వివరిస్తాడు. అంతా విన్న పాపన్న ఇలా అంటాడు. అయ్యో, ఎంత కష్టం వచ్చిందయ్యా మీకు. ఆ స్వామీజీ మీకు సలహాలు సూచనలు ఇవ్వగలరో లేదో నాకు తెలీదు, కాని నేనైతే మీకో సాయం చేయగలను. నువ్వే అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా ఈ అడవిలో ఆకులు అలములు తింటూ బ్రతుకుతున్నావు. నువ్వు నాకేం సాయం చేయగలవు చెప్పు? మీ రాజ్యానికి కావలసిన ఆర్థిక సహాయం నేను చేయగలను. ఆ మాట విన్న మార్కండేయుడు ఆశ్చర్యపోతాడు. కాసేపటికి తేరుకుని ఇలా అంటాడు. నువ్వు సాయం చేయడానికి అది పైసా పరకా కాదయ్యా. మా రాజ్య ఖజానా నిండాలంటే రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు కట్టినా కూడా దాదాపు 2 ఏళ్ల కాలం పడుతుంది. అలాంటిది నువ్వొక్కడివి అంత సొమ్ము సాయం చేయగలవా? మహారాజా, నా దగ్గర అంత ధనం లేకుండానే మీకు మాటివ్వను కదా. మీ రాజ్య ప్రజలందరికీ సరిపడా ధనం నా దగ్గరుంది. అయితే నిజంగానే మా రాజ్యానికి సాయం చేస్తావన్నమాట. నేను సాయం చేస్తాను, కాని అది అప్పుగా మాత్రమే ఇస్తాను. ఏమిటి, అప్పుగా ఇస్తావా? అవును, మీరు విన్నది నిజమే మహారాజా. మీరు రాజ్యాన్ని పాలించడానికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇస్తాను. అంతేకాదు, మీ ప్రజలకు ఒక్కో కుటుంబానికి కొంత డబ్బు కూడా ఇస్తాను. ఇంకా ప్రజలకెందుకయ్యా? ఆ మొత్తాన్ని ఖజానాకి ఇవ్వు. నేను ఖర్చు చేసేది కూడా ప్రజల కోసమేగా. లేదు మహారాజా, నేనలా ఇవ్వను. కొంత రాజ్యానికి మరికొంత రాజ్య ప్రజలకి ఇస్తాను. రాజ్య ప్రజలకు నేరుగా ధనం అప్పు ఇవ్వడం అనేది సరైన విధానమే అంటావా? సరైనది. అప్పుడే డబ్బు కాస్త అటూ ఇటూ సరఫరా అవుతుంది, ఖజానాకు కూడా లాభం వస్తుంది. కాని ప్రజల నుండి ఇచ్చిన అప్పు వసూలు చేయడం చాలా కష్టమైన పని కదా. కష్టమేమీ కాదు మహారాజా.
ప్రతి ఒక్కరూ తీసుకున్న అప్పు నిర్ణీత సమయంలో కట్టకుంటే శిక్షార్హులు అని చెబితే ఖచ్చితంగా అప్పు తిరిగి కడతారు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. నువ్వన్నది కూడా బాగానే ఉంది. కాని ఇదంతా అమలవుతుందంటావా? చూడండి మహారాజా, మీరు నా మీద నమ్మకం ఉంచి నాకు మీ రాజ్యంలో ఒక శాఖను అప్పగించండి. నేను సరిగ్గా 1 సంవత్సరంలోపు మీరు తీర్చవలసిన అప్పు తీర్చేలా చేస్తాను. సరే సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇంత పెద్ద సాయం చేస్తున్న నీకు ఆమాత్రం చేయలేనా? సరే పద, ఈరోజే మా రాజ్యానికి బయలుదేరదాం. అలా పిసినారి పాపన్న తన దగ్గరున్న డబ్బుతో వెళ్లి మర్మదేశంలో ఆర్థిక కార్యనిర్వాహక శాఖ మంత్రిగా నియమితులవుతాడు. తన దగ్గర అప్పటి వరకు దాచిన ధనమంతా రాజ్యానికిచ్చి వాటితో వ్యాపారాలు పెట్టించి ఎలా ఖర్చు చెయ్యాలి, ఎలా ఆదా చెయ్యాలి, రూపాయికి రూపాయి ఎలా సంపాదించాలో ప్రజలకు వివరిస్తాడు. చూడండి ప్రజలారా, కరువు కాటకాల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా మహారాజు గారు ఖజానాలో ఉన్న ఆఖరి నాణ్యం వరకు కూడా మీకోసం ఉపయోగించి ఇన్నాళ్లు ఎలాగోలా పరిపాలన జరిపారు. మీకోసం ఎన్నో దానధర్మాలు, పండుగలు, పూజల పేరిట చాలా ధనాన్ని ఖర్చు చేశారు. ఇప్పుడు రాజ్య ఖజానా ఖాళీ అయింది. కాబట్టి మన మహారాజు గారికి మనవంతు సాయం చేద్దాం. ఏమంటారు? మేం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మహారాజు గారికి మా వంతు సాయం చేయడానికి మేం కూడా సిద్ధంగానే ఉన్నామయ్యా. అలా ప్రజలందరూ అతని మాటలకు ఏకాభిప్రాయం తెలపడంతో ప్రతి ఏడాది రాజ్యంలో జరిగే ఉత్సవాలు, జాతరలు మొదలైన వాటిని పూర్తిగా ఆపేస్తాడు. దానివల్ల 1 ఏడాదిలోపే ఖజానా నిండిపోతుంది. అంతేకాకుండా ప్రజలందరూ వారికిచ్చిన అప్పు కూడా తీర్చేస్తారు. ఇదిలా ఉండగా ఒకరోజు మహారాజు పాపన్నని పిలిచి ఇలా అంటాడు. చూడు పాపన్న, ఇప్పుడు మనకు పెద్ద ఆపద పొంచి ఉంది. ఆపద పొంచి ఉందా? ఏమిటి మహారాజా మీరనేది? అవును పాపన్న, ప్రపంచమంతటా కరువు తాండవిస్తున్నా కూడా నీవల్ల మన రాజ్యం సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వెల్లివిరేడేం చూసి చుట్టుపక్కల రాజులు ఒకరి తర్వాత ఒకరు రాజ్యం మీదకు దండెత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కానీ మన దగ్గర సైన్యం ఉంది కదా మహారాజా. ఉంది, కాని ఇప్పుడు యుద్ధానికి వెళితే ప్రాణ నష్టం, ధన నష్టం రెండూ జరుగుతాయి. కాబట్టి నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవయ్యా. మహారాజా, ఒక రహస్య నగరాన్ని నిర్మిద్దాం. అది ఎలా ఉండాలంటే పాడుబడ్డ నివాసాల వలె కనిపించాలి. కాని లోపల నేలమాళిగల్లో ఖజానా దాచే ఏర్పాట్లు చేద్దాం. అందువల్ల ఎవరైనా యుద్ధానికి వచ్చినా అది ఒక శిథిలమైన నగరంలాగే కనిపిస్తుంది తప్ప అందులో ధనాగారం ఉందని గుర్తించలేరు. నువ్వు చెప్పిన ఉపాయం చాలా అద్భుతంగా ఉంది పాపన్న. వెంటనే ఆ ఏర్పాట్లు ప్రారంభించు. అలాగే మహారాజా అంటూ అక్కడ్నుండి వెళ్లిపోతాడు. కొంత సైన్యాన్ని తీసుకుని తన పథకం ప్రకారం నేలమాళిగలను ఏర్పాట్లు చేసి మహారాజుకిచ్చిన ధనం, ప్రజలకిచ్చిన అప్పు, వడ్డీతో కలిపి రాజ్య ఖజానాలో ఉన్న ధనమంతా అతని వెంట తీసుకువెళ్లి నేలమాళిగల్లో దాచిపెడతాడు. అయితే పాపన్న మంచి సలహానే ఇచ్చి రాజ్యాన్ని కాపాడాడు కదా. ఏం కాపాడటం? ఒకరోజు ఆ పాపన్న మా రాజ్యం నుంచి అదృశ్యమైపోయాడు. రాజ్య ఖజానా మొత్తం మహారాజు గారికి చెప్పిన నేలమాళిగల్లో కాకుండా తాను రహస్యంగా ఏర్పాటు చేసుకున్న స్థావరానికి తరలించాడు. ఇప్పుడు ఆ ధనం దాచిపెట్టిన స్థావరం తెలుసుకోగలిగితే నేను మళ్లీ నా రాజ్యాన్ని పూర్వవైభవంలోకి తీసుకురాగలను. పూర్వంలాగా అంటే ఇప్పుడు ఏమైంది మీ రాజ్యానికి? ఏముంది, మా తండ్రిగారు పొరుగురాజులతో యుద్ధాలు చేసి ఉన్న కొద్దిపాటి ధనమంతా కూడా ఖర్చు చేసేశారు. చివరికి ఒక రాజు చేతిలో వీరమరణం పొందారు. అంతా ఆక్రమించుకోగా నేను మిగిలిపోయిన చిన్న పట్టణానికి కాపలా కాస్తూ మిగిలిపోయాను. అయ్యో, మహారాజు గారు స్వర్గస్థులయ్యారా? మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అది నా కథ. ఇప్పుడు ఆ పాపన్న ఎక్కడున్నాడో, ఆ నేలమాళిగను ఎక్కడ నిర్మించాడో వెతుక్కుంటూ ఇలా తిరుగుతున్నాను. నువ్వు చెప్పిన గుర్తులతో నేనొక నగరాన్ని చూశాను నాయనా. మీరు చెప్పేది నిజమా? ఆ నగరాన్ని ఎక్కడ చూశారో చెప్పండి. ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న కొండవాళ్ళు శిథిలావస్థకు చేరుకున్న ఒక నగరం ఉంది. అలాగే నగరం మధ్యలో ఒక వ్యక్తి విగ్రహం కూడా ఉంది. బహుశా అతనే నువ్వు చెప్తున్న పాపన్న కావచ్చు. నువ్వు వెతుకుతున్న నిధి కూడా అక్కడే ఉండి ఉండొచ్చు. వెళ్ళి సాధించుకో నాయనా. అలా ఆ వృద్ధుడు చెప్పిన గుర్తుల ప్రకారం జయేంద్ర ఆ శిథిలావస్థ నగరానికి చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద రాతి విగ్రహం ఉంటుంది. అది చూసి జయేంద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అరే, ఈ విగ్రహం ఇందాక నాతో మాట్లాడిన వృద్ధుడిదా? అంటే నేనిప్పటి వరకు మాట్లాడింది ఆ పిసినారి పాపనతోనా? నేనిప్పుడే అతని దగ్గరికి వెళ్తాను. అరే, ఈ పిసినారి పాపన స్వర్గస్థుడు ఏడా? ఎంత పని జరిగింది! ఏది ఏమైనా ఇతని ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
అలా మనసులో అనుకుంటూ ఉండగా పాపన్న చేతిలో ఒక లేఖ కనిపిస్తుంది. ఆ లేఖని జయేంద్ర తన చేతిలోకి తీసుకుని చదవటం ప్రారంభిస్తాడు. మర్మదేశపు మహారాజు మార్కండేయుల వారికి బరువెక్కిన పశ్చాత్తాప హృదయంతో నమస్కరించి కన్నీటితో రాస్తున్న లేఖ. మీరు నా మీద పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని డబ్బు అనే మహమ్మారికి బానిసనై వమ్ము చేసుకున్నాను. ప్రజలను ధర్మబద్ధంగా పాలించే మీలాంటి వారిని మోసం చేస్తే ఎలాంటి గతి పడుతుందో దానికి నేనే ఉదాహరణ. మీ దగ్గర నుండి నిధి దోచుకున్న దగ్గర నుండి నేను మానసిక సమస్యతో ఎక్కడ ఉన్నానో ఎటు వెళ్లాలో తెలియకుండా పిచ్చివాడిలా ఈ ఎడారిలో పడుతున్న నరకం వర్ణించలేనిది. మీరు వస్తే మీ దగ్గర దోచుకున్న నిధి రహస్యం చెప్పి నా పాపభారాన్ని కొంతైనా తీర్చుకుంటాను. అప్పటి వరకు దేవుడు నా ప్రాణాలు నిలపాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఆ లేఖ చదివిన జయేంద్ర మిక్కిలి బాధతో అలాగే పాపన్న మీద జాలితో ఇలా అనుకుంటాడు. నాకు దారి చూపడం కోసమే ఇంతకాలం బ్రతికున్నాడా? ఏది ఏవైనా తాను చేసిన మోసాన్ని చివరికి తానే సరిదిద్దుకున్నాడు. ఎంతటి తెలివిగలవారైనా చెడు మార్గంలో వెళితే జీవితమే కాదు, రాజ్యాలు సైతం ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ పాపన్న జీవితమే ఒక ఉదాహరణ. అలా పిసినారి పాపన్న చెప్పిన స్థావరంలో ఉన్న నిధి కోసం గుణపంతో తవ్వడం మొదలుపెడతాడు. అలా కొంత సమయానికి నేలమాళిగ బయటపడి అందులోని అపారమైన నిధి కనిపిస్తుంది. ఆహా, ఎంత విలువైన నిధి! ఈ నిధితో మళ్లీ నా తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకొస్తాను అనుకుంటూ నిధిని తీసుకుని అక్కడ్నుండి రాజ్యానికి వెళ్ళిపోతాడు. అలా మళ్లీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని శత్రురాజుల నుండి రాజ్యాన్ని సాధించుకుని తన తండ్రి పేరునే నిలబెడతాడు జయేంద్ర.